రంజాన్ మాసం వచ్చిందంటే చాలు చార్మినార్ వద్ద రాజ్ బజార్కి వేలాది సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. 45 రోజుల పాటు జరిగేటువంటి ఈ రాజ్ బజార్కి సంబంధించి దొరకని వస్తువు అంటూ ఉండదు. ప్రధానంగా బ్యాంగిల్స్ కావచ్చు, దాంతోపాటుగా ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు, దాంతోపాటుగా ఫ్రూట్స్ కావచ్చు, దాంతోపాటుగా ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్కరికి ఏవేవి కావాలో వస్తువులు అవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి బట్టల కాడ నుంచి. దీంతో పాటుగా ఆహార ప్రియులకు కూడా మంచి డెస్టినేషన్గా ఒక చార్మినార్ అని చెప్పవచ్చు. వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కూడా వారికి ఇక్కడ చాలా బాగా దొరుకుతాయని కూడా మనం చెప్పవచ్చు. దాంతోపాటుగా కొంతమంది ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారనే అంశానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి అభిప్రాయం కూడా చెప్తాం. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చందానగర్ అండి. ఎలా అనిపిస్తా ఉంది? చాలా బాగుంది. ఏం చేస్తారు షాపింగ్? షాపింగ్ అంటే ఏం చేయలేదు, ఇప్పుడే వచ్చాం. మేడం మీ పేరు? ఆనంద కుమారి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చార్మినార్ ఇక్కడే, ఫలక్నామా. ఎవ్రీ ఇయర్ మీరు రాజ్ బజార్కి వస్తూ ఉంటారా? ఇక్కడ షాపింగ్స్ ఏమేమి చేస్తూ ఉంటారు? షాపింగ్స్ ఇంకా లేడీస్ కదా, బ్యాంగిల్స్, స్లిప్పర్స్, డ్రెస్సెస్ అలా. ఎలా అనిపిస్తా ఉంది? చాలా మస్తు ఉంది. ఫస్ట్ టైం వచ్చిన యాక్చువల్లీ ఇక్కడికి. ఫ్రెండ్స్తో పాటు కూడా పెద్ద ఎత్తున చార్మినార్కి వస్తూ ఉంటారు, వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకసారి మనం ఏమేమి షాపింగ్స్ చేస్తూ ఉంటారు అందరూ, దానికి సంబంధించిన అంశాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు? లహరి. ఎక్కడి నుంచి వచ్చారు? హిందూపూర్ నుంచి వచ్చాము. ఎలా అనిపిస్తా ఉంది మీకు ఇక్కడ? చాలా బాగుంది సార్ ఇక్కడ. అంటే చూడడానికి కలర్ఫుల్ గా, లైటింగ్ సూపర్. షాపింగ్ చేశారు? మేము ఇంకా ఇప్పుడే వచ్చాము, షాపింగ్ చేయాలనుకుంటున్నాము. ఏమేమి కొనాలనుకుంటున్నారు? ఐ థింక్ లేడీస్ ప్రాపర్టీ ఏమన్నా కూడా, మేకప్ కిట్స్ ఏమన్నా. బాగుంటుంది అంటారు కదా ఇక్కడ ఫుడ్? ఫుడ్ అంటే బిర్యానీ, హలీం, దిస్ వన్ ఇస్ హైలైట్. మీ పేరు? మా పేరు ఇష్టం సార్. మా పేరు అది ఇక్కడ అంత బాగుంది అంటే అందుకే ఇక్కడ వచ్చేంత వస్తామని చెప్పేసి ఏ షాపింగ్ మాల్ చూడాలంటారు కదా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహారాష్ట్ర నుంచి. ఏమేమి షాపింగ్ చేశారు? షాపింగ్ ఏంటి, డ్రెస్, చెప్పులు గిట్లా మంచిగా అంతా. ఎలా అనిపిస్తా ఉంది మేడం? మంచిగా అనిపిస్తుంది, మస్తు కలర్ఫుల్ గా మస్తు ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ఏమేమి తీసుకోవాలనుకుంటారు? ఫుడ్ ఎట్లా? ఇంకా ఫుడ్ కూడా మంచిగా ఉంది తినడానికి. దహివడే, ఇంకా ఏమంటే హలీం, ఇదంతా తిన్నాం. చార్మినార్ వద్ద మనకు చిన్న చిన్న షాప్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి రాజ్ బజార్ సందర్భంగా. చూడొచ్చు, ప్రధానంగా మహిళలకు కావాల్సినటువంటి జ్యువెలరీ ఐటమ్స్ ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ షాప్ అతను ఉన్నాడు, మనం ఆరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, వీటి కాస్ట్ ఎంత ఉంది, ఏంది అనే అంశానికి సంబంధించి కూడా వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్ आपका नाम? मेरा नाम मोहम्मद हनीफ। ये ये क्या बोलते हैं सो इयरिंग्स रहते हैं, इयरिंग्स मांग का टीका बोल के आता, ये 250 का रहता। ये हेयर क्लिप रहता, न्यू रमज़ान स्पेशल है। ये न्यू लेटेस्ट रहता है, ये 150 का रहता। ये वाला इन्हीं आइटम 60 रुपीज़ का रहता। सेपरेट मॉडल, साइड पिन आता, इसमें हेयर क्लिप आता, फलक्कर आता, ऐसा वाला बिग बड़ा वाला क्लिप आता 60 रुपीज़ का। ये वाला वाइट में गोल्डन में पूरा 60 रुपीज़ इन्हीं आइटम। ये रमज़ान स्पेशल रहता है, रमज़ान में लेटेस्ट डाल। और ये वाला भी लेटेस्ट का न्यू क्लिप है, ये भी 150 का है। और बाकी के पूरे मॉडल है, गले का सेट है ऐसा वाला न्यू मॉडल का। ये हेयर क्लिप है बटरफ्लाई 100 रुपीज़ का। डिफरेंट वेराइटी रहती है सर। బిజినెస్ కూడా బాగుందని చెప్తా ఉన్నారు. మనకు ఇలాంటివి షాప్స్ మాత్రం కొన్ని వందల కొద్ది అటు అబ్దుల్గంజ్ దగ్గర నుంచి కూడా చార్మినార్ మక్కా మసీద్ దాటేంత వరకు కూడా మనకి ఇలాంటి షాప్స్ అనేవి కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా మహిళల జ్యువెలరీకి సంబంధించి మాత్రం మనకు ఐటమ్స్ అనేవి కొంత ఎక్కువగా ఈ యొక్క రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రాజ్ బజార్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇయర్ రింగ్స్ కావచ్చు, చైన్స్ కావచ్చు, దాంతోపాటుగా ముత్యాల దండలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ముత్యాల దండలు కూడా, వీటికి సంబంధించినటువంటి కాస్ట్ కూడా
చాలా తక్కువగా ఉంటుందని కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అనేక ఐటమ్స్ కూడా పేద మధ్య తరగతి వారికి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైనటువంటి షాపింగ్గా మనం చెప్పొచ్చు. వీరితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. आपका नाम भाई? मोहम्मद अबरार उद्दीन। क्या आइटम्स? ये पूरा ऑल ज्वेलरी आइटम रहता है, पूरा होलसेल प्राइस का रहता है। यहाँ पर होलसेल में सेल करते हैं। ये वाला 600 रुपीज़ में आता है, 1100 का है शॉप में लेने का, कम से कम प्राइस रहता है। और पूरा मिक्स वैरायटी रहता है। यहाँ पे शादी से लेके पूरा जुमागी तक का आइटम मिल जाता है अपने पास में। पूरा ईद का रहता है। ये दुल्हन सेट रहता है पूरा 600 रुपीज़ का दुल्हन सेट है। इसमें टीका, झूमर, नोसरिंग सब आ जाता है आपको। पूरा कंप्लीट सेट है ये। और रानी हार सेट रहता 800 रुपीज़ में सेल हो जाता पूरा। 5 पीस का सेट रहता। रानी हार दुल्हन सेट है वो, रानी हार पूरा कंप्लीट रानी हार सेट मिल जाता 800 रुपीज़ में। रमजान में स्पेशल है। తక్కువ ధరకు మాత్రం తాము ఇక్కడ ఐటమ్స్ని జ్యువెలరీకి సంబంధించి ఇస్తున్నామని కూడా వారు చెప్తా ఉన్నారు. మనం మరికొన్ని షాప్స్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అంశాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. भाई आपका नाम? मोहम्मद इरफान अली। रेट्स क्या क्या है? 200 रुपये फिक्स रेट है, होलसेल रेट 200 रुपये। कौन सा भी लो। 5 से 51 वेराइटीज है, पूरे अलग अलग डिजाइन है, पूरे 200 रुपये। कौन सा भी लो, फिक्स रेट 200 रुपये। रमजान ऑफर पूरा कॉमन हैदराबादी बैंगल्स है। स्टोन फेस्टिवल खुसूसन फेस्टिवल के लिए ही आता है ये, ऐसा है। तो इसमें एक ही रेट रहता है पूरा, यानी कि ऐसा कस्टमर को क्या है ज़्यादा प्रॉब्लम नहीं होना बोल के पूरा फिक्स प्राइस कर दिया 200, ऐसा है। अगर नॉर्मल डेज में कैसा है 250, 300, 350 ऐसा रहता है। अगर दिनों में क्राउड बहुत रहता है बोल के एक ही रेट, पूरा फिक्स रेट। మహిళలకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జ్యువెలరీస్కి సంబంధించి ఒకసారి చూడొచ్చు, దగదగ మెరిసేటువంటి ఆభరణాలు కూడా మనకి ఇక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. అందమైన క్రిస్టల్ కట్ సీసాలో చూడముచ్చటగా మనకు కనిపిస్తుంది హైదరాబాద్ అత్తర్. హైదరాబాద్ అత్తర్కి దేశ విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ 100 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా విలువ చేసే అత్తరు దొరుకుతుందంటే అతిశయోక్తి కాదు. కేవలం హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రజలే కాదు, దేశ విదేశాలకు కూడా ఈ అత్తర్ని ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు తీసుకొని వెళ్తూ ఉంటారు. చార్మినార్కి వచ్చినటువంటి ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఈ అత్తర్ సువాసనలు చూడాల్సిందే. ఎందుకనంటే హైదరాబాద్కు ఉన్నటువంటి అత్తర్ క్రేజ్ మాత్రం చాలా డిఫరెంట్ అని చెప్పాలి. పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసే వాళ్ళకి కాదు, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు కూడా ఈ అత్తర్ని పార్సల్ ద్వారా పంపిస్తారు అనడంలో అతిశక్తి కాదు. 100 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా అత్తర్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఒక్కసారి మనం అత్తర్ షాప్ వద్ద కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వారికి కావాల్సినటువంటి కొనుక్కున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాత్ బజార్లో మాత్రం ఈ అత్తర్ కొనుగోలుకు మాత్రం కొంత గిరాకీ ఎక్కువ ఉంటుందని మాత్రం మనం చెప్పచ్చు. మేడం మీ పేరు? హైదరాబాద్. చెప్పులు అన్ని చాలా కాస్ట్లీగా ఉన్నాయి, అందుకే చెప్పులు ఒక్కటే చేశాను. మేడం చెప్పండి మీ పేరు? పల్లవి. ఎలా ఉంది మేడం? బాగుంది. రాత్ బజార్లో బట్టలు కొనడానికి మాత్రం పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అటు పిల్లలకు కావాల్సింది కావచ్చు, మహిళలకు కావాల్సినటువంటి బట్టలకు సంబంధించినటువంటి కొనుగోలు మాత్రం చాలా జోరుగా జరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ మనతో పాటు ఈ షాపుకి సంబంధించినటువంటి వారు ఉన్నారు, వారితోనే మనం మాట్లాడించే ప్రయత్నం. ఒకసారి మనం చూడొచ్చు రాత్ బజార్లో ఎంత బిజీ ఉన్నారు అనేది కూడా మనకు అర్థమవుతా ఉంది. మీ పేరు? मोहम्मद फरीद। ये 450 का है, ये 950 का है, सब अलग अलग रेट का है। वो गिराकी चल रहा है। नाइट बाजार भी अच्छा है। గిరాక్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. రాత్ బజార్ అప్పుడు మాత్రం కొంత ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మనం ఒకసారి చూడొచ్చు, ఈ రాత్ బజార్లో మనకు ఎక్కడ చూసినా కూడా బట్టలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. జ్యువెలరీ తర్వాత బట్టలకి మాత్రం కొంత ఎక్కువగా గిరాకీ ఉంటుందని మాత్రం మనం చెప్పొచ్చు. ఈ లైన్ మొత్తం కూడా ఏదైతే మనము చార్మినార్ నుంచి మొదలుకొని
అబ్దుల్ గంజ్ వరకు వెళ్ళేటువంటి రూట్లలో మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కూడా మనకు అన్ని బట్టల దుకాణాలే కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతం మొత్తం కూడా బట్టల కొనుగోలుతోటి కొనుగోలుదారులు నిండిపోతూ ఉంటారు. శారీస్ కావచ్చు, పిల్లలకు కావాల్సినటువంటి బట్టలు కావచ్చు, ఇలా అన్ని రకాలైనటువంటి వస్తువులను కూడా ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు. చార్మినార్ రాజ్ బజార్లో మాత్రం కొనుగోలుదారులతోటి కావచ్చు, టూరిస్టులతోటి కొంత సందడిగా మారిందని మాత్రం చెప్పాలి. అందమైన క్రిస్టల్ కట్ సీసాలో మనకు చూడముచ్చటగా కనిపిస్తుంది హైదరాబాద్ అత్తర్. హైదరాబాద్ అత్తర్ అంటే ఇలాంటి అత్తర్ కాదు, దేశ విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉన్నటువంటి అత్తర్. మనకి ఇక్కడ తక్కువ రేటు నుంచి కావచ్చు 50,000 వరకు కూడా మనకు చార్మినార్ ప్రాంతంలో అత్తర్ దొరుకుతుందంటే అతిశక్తి కాదు. అత్తరే కాదు, దాంతోపాటుగా పూజా సామాగ్రి కూడా పెద్ద ఎత్తున దొరుకుతూ ఉంటుంది. ప్రధానంగా రాజ్ బజార్లో ఉన్నప్పుడు మాత్రం కొంత వీటి గిరాకీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంతకీ వీటి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, గిరాకీ ఎలా ఉంది రాజ్ బజార్ సందర్భంగా అనేది మనము వ్యాపారవేత్తలతోనే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో చిరు వ్యాపారులు వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. भाई आपका नाम? नाम अहमद। तो क्या रेट है? ये पुराना दुकान है, बहुत पुराना दुकान है। हमारा दादा बैठे, बाबा बैठे, हम लोग बैठे इधर। मोतिया, जैस्मीन, पुराने अतर मिलेंगे हमारे पास। आपको 200 रुपये से लेके 2,000 रुपये तोले तक मिलेंगे। तो चंदन पे बने हुए अतर मिलेंगे, नाट और ऊपर रहते हैं। ये जैडॉन है, ये दोना है, तो बहुत सारे आइटम मिलेंगे आपको। पूरे चंदन पे बने हुए मिलेंगे। नॉट स्टार्टिंग रेट है इसका 200 रुपये से रेट है। 200 से आपको हाईएस्ट रेट आपको 10,000 तक मिलेगा। 25,000 तक मिलेगा। वो पुराने अटर रहते हैं। ये बॉटल आएगा आपको 200 में आएगा। ये बॉटल आएगा 150 में आएगा। डेकोरेशन बॉटल का अच्छा है। हाँ, डेकोरेशन तो बहुत मिलेंगे आपको। पुराने बॉटल है ये, अब नहीं मिलते आपको। नए बॉटल नहीं होते, पुराने बॉटल है। हाँ, पुराना बॉटल। చూడొచ్చు ఇవన్నీ కూడా పురాతన కాలం నుంచి తమ వద్ద ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఒక్కొక్క బాటిల్ సంబంధించి కూడా చూస్తే మాత్రం తక్కువ ధర నుంచి దాదాపుగా 50,000 వరకు కూడా వీటి ధర ఉంటుందని కూడా వారు చెప్తా ఉన్నారు. అత్తరికి సంబంధించి కూడా చూస్తే మాత్రం పెద్ద ఎత్తున గిరాకీ మాత్రం ఉంది. పెద్ద ఎత్తున కొనుగోలుదారులు మాత్రం ఈ అత్తర్ షాపుల వద్ద మాత్రం బారులు తీరారనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాలి. రాజ్ బజార్లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్ బజార్లో టూరిస్టులు తెగ ఎంజాయ్ చేస్తారని కూడా చెప్పాలి. ఎందుకంటే షాపింగ్ తోటి కొనుగోలుదారులతోటి ఉంటే మరోపక్క చార్మినార్ని చూడడానికి కూడా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉన్నారు. మరోపక్క ఆహార పదార్థాలు కావచ్చు, దాంతోపాటుగా హలీం వంటకం రుచి చూడడానికి మాత్రం పెద్ద ఎత్తున ప్రజలు మాత్రం చార్మినార్ రాజ్ బజార్కి వస్తారని చెప్పుకోవచ్చు. ఫ్రూట్స్ కావచ్చు, ఇంటికి కావాల్సినటువంటి సామాన్లు కావచ్చు, ఇలా ఒక్కటని కాదు అనేక అంశాలు, అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా మనకు రాజ్ బజార్లో కనిపిస్తాయి. మొత్తానికి ప్రజలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ.